అందరికీ నమస్కారం అండి. నా పేరు జయకాంత్. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, జేకే బాబా ఆల్ హెల్త్ సర్వీసెస్ అనే ఒక సేవా కార్యక్రమం 2 సంవత్సరాల క్రితం ప్రారంభించాను. నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిరుద్యోగ యువకులు కానీ చిరు వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు మమ్మల్ని సంప్రదిస్తే వారికి ఉచిత సలహా, ఉచిత సూచన, ఉచిత సమాచారం ఇస్తాం. దీనిలో మేము కాన్సెప్ట్ ఏంటంటే, ఈ మహానాయకులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా త్యాగమూర్తులు, దేశం కోసం ఎంతో పాటుపడ్డారు. వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఈ సమాజానికి, దేశానికి ఏమంతా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించాను. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు నిరుద్యోగులైన ఎవరైనా సరే యువతీయువకులు సాంకేతిక క్షేత్ర వృత్తులు మరియు చిరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదిస్తే మేము వారికి ఉచిత సలహా, సూచన, సమాధానం ఇచ్చి మన వ్యాపారాలుగా మార్చి, సాంకేతిక నిపుణులకు మార్చి మన సంపాదన మార్చడం మా ముఖ్య ఉద్దేశం. దీని ప్రధాన కారణం నాకున్న అనుభవం. సుమారు నాకున్న 20 సంవత్సరాల అనుభవం ఉంది ఇందులో, సాంకేతిక క్షేత్ర వృత్తి కానీ చిరు వ్యాపారాలు కానీ. దాన్ని ఇతరులకు కూడా పంచి వాళ్ళు కూడా వ్యాపారాలుగా సంపాదనలు మార్చి ఈ దేశానికి కొంతైనా సేవ చేయలేదని ఆశించి ఈ కార్యక్రమం ప్రారంభించాను. మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఇది మొత్తం ఒకసారి క్షుణ్ణంగా చదువుకొని అవసరమైతే ఈ ఫోన్ నెంబర్ నాకు చేయండి, 78479042. మీకు పూర్తి వివరాలు చెప్తా. ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషలో నేను చెప్పగలను. మీకు తెలుసుకోండి, మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు సంపాదన మార్చే అవకాశం దొరుకుతుంది దీనివల్ల. ఇందులో వీళ్ళందరూ కాకుండా ఇంకా మన దేశంలో, మన ప్రపంచంలో జన్మించిన మానవులందరికీ నేను శిరస్సు వంచి ప్రారంభం చేస్తున్నాను. ఇందులో మనకు ప్రజెంట్గా మన మధ్య ఉన్న మహానాయకుడు ఆయన గురించి మీకు నరేంద్ర మోడీ గారు. ఈ గురించి మీకు తెలుసు. తెలియని ఎవరు మన ప్రపంచ దేశంలో. ఈ ఊహాచిత్రంగా నరేంద్ర మోడీ గారు చిన్నతనంలో బొమ్మ గీశాను. ఇది వారు చిన్నతనంలో వాళ్ళ అమ్మా నాన్నగారు, ఛాయమ్మి వాళ్ళ అమ్మా నాన్నగారిని, వాళ్ళ కుటుంబాన్ని ముందుకు నడిపించి ఆనాడు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు. నేడు అఖండ భారతదేశాన్ని ఏలుతూ ప్రపంచ దేశాన్ని మెచ్చుకునే విధంగా మన భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ కొన్ని మనం సాధించాము. ఇప్పటికే ఇవి చూశారు. భారత మాతను ముందుకు నడిపిస్తున్న చేపట్టుకుని ఈ రెండవ చేత్తో అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, జనాభా వృద్ధి, ఆర్థిక వనరులు, వ్యవసాయం ఎన్నో సాధించాం. ఇందులో సాధించినట్లు మనం ముందు భారతదేశంలో అభివృద్ధిలో నెంబర్ 1 ఉన్నాం, భారతదేశ జనాభాలో నెంబర్ 1 ఉన్నాం, భారతదేశ ఆర్థిక వృద్ధిలో నెంబర్ 1 ఉన్నాం, భారతదేశ అణుశక్తిలో నెంబర్ 1 ఉన్నాం, భారతదేశ గృహ నిర్మాణ సంస్థలో నెంబర్ 1 ఉన్నాం. ఈ మోడీ గారు ఇంకొక 10 సంవత్సరాలు మనం అవకాశం ఇస్తే ప్రపంచ దేశంలో నెంబర్ 1 మన దేశం మారుస్తారు. తద్వారా ప్రపంచ దేశాల నుండి మన దేశాన్ని ఉద్యోగాల కోసం ఎత్తుకునే రోజులు ముందు వస్తాయి. ఇలాంటి మంచి నేతకి మనం ఒక 10 సంవత్సరాలు ఇంక ఇచ్చి మనం కనుక చేయగలిగితే కంపల్సరీ ప్రపంచ దేశాలు మెచ్చుకునే దేశం, ప్రపంచంలో నెంబర్ 1 దేశం మన ఇది ప్రపంచ దేశాలకు మనం ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అందరూ ఆలోచించుకొని ఇలాంటి మహానేతకి ఇంకొక 10 సంవత్సరాలు అవకాశం ఇద్దాం. మనం ముందు మొట్టమొదటి చెప్పుకున్నది ఈ చేసిన ప్రోగ్రాంలో ప్రధానమైంది స్వచ్ఛ భారత్. ఇక్కడ తెలుస్తుంది మనకి ఎంత మేలు చేశారు మన దేశానికి. స్వచ్ఛ భారత్ గురించి మీకు తెలుసు. స్వచ్ఛ భారత్లో 2014 ముందు చెత్త ఎత్తేవాళ్ళు వేరు, ఊడ్చేవాళ్ళు వేరు, రకరకాలు అనుకునేవాము. కానీ ఈయన వచ్చినాక పిలిపిని ఒక మాట, మన గ్రామాలని, మన పరిసరాలని, మన ఇంటిని అన్నీ మనం శుభ్రం చేసుకోవడం వలన నేడు ప్రపంచం ఎంతో, మన దేశం ఎంతో శుభ్రంగా తయారయ్యేది. కారణం ఈ ఒక్క మాట. ఇలాంటి నేతలు మనం మళ్ళీ ఎన్నుకుంటే మన దేశం ఎంతో గొప్ప అభివృద్ధి సాధించి, ఆర్థిక సాధించి, ఉద్యోగాలు మన కల్పన ఉంచి దేశ ఆర్థిక అభివృద్ధి పెరిగి ప్రపంచ దేశాన్ని మన దేశానికి వచ్చే రోజు తొందరలో వస్తుంది. ఇంకొక 10 సంవత్సరాలు మనం అవకాశం ఇద్దాం మోడీ గారికి. మీరు కొంచెం ఆలోచించి 10 సంవత్సరాలు అవకాశం ఉంది మోడీ గారికి. జై హింద్.